ఇకపోతే శమీ పూజకి దుర్గా నవరాత్రులకి సంబంధం లేదు. నవరాత్రులు చెయ్యని వాళ్ళు కూడా శమీ పూజ చేస్తారు. అటువంటి వాళ్ళందరూ కూడా శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అనే శ్లోకాన్ని చదువుతూ ఆ శమిని స్వీకరించడం. మన తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా ఈ శమికి బంగారం అని పేరు. ఈ శమిని అందరూ సాధారణంగా శమి జమ్మి అని పిలుస్తాను, కానీ మన దగ్గర బంగారం అని పిలువచ్చే ఒక ఆనవాయితీ, ఒక సాంప్రదాయం ఉన్నది. ఎందుకంటే ఇది ఐశ్వర్యాన్ని కలిగించేది, దుఃఖాలను పోగొట్టేది. అర్జునస్య ధనుర్ధారి, పాండవులు వనవాసానికి వెళ్ళినప్పుడు, అరణ్యవాసంలో ఉన్నప్పుడు వాళ్ళ ఆయుధాలన్నీ కూడా శమీ వృక్షం మీద సర్పాలై ఉన్నమాట. అంతేకాదు, అంతకంటే ముందు యుగంలో, త్రేతాయుగంలో రామచంద్రమూర్తి సీతాదేవి కోసం అన్వేషణ చేస్తూ ఉన్నప్పుడు కూడా ఈ నవరాత్రి ఉత్సవాలను నిర్వహించి శమిని పూజించినట్టుగా, శమీ చెట్టును పూజించినట్టుగా, తద్వారా సీతాదేవిని కనుక్కునేట్టుగా ఆయన అనుగ్రహింపబడినట్లుగా శాస్త్రం చెప్తున్నాయి. అందుకే అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని. రామస్య ప్రియదర్శిని అంటే రామునికి ప్రియమైంది ఏమిటి? సీతాదేవిని చూపెట్టినటువంటిది, అంటే రాముని కష్టాలను పోగొట్టినటువంటిది ఇది అని, అలా మన కష్టాలని కూడా పోగొడుతుంది అని ఒక రహస్యం. రెండవ రహస్యం ఏమిటి అంటే, జమ్మి చెట్టు శనికి ప్రతీక, శని యొక్క సమిధ. ఈ జమ్మి చెట్టును ఇప్పుడు కరంగుళి మాలలను వేసుకుంటూ ఉంటారు కదా, అది జమ్మి చెట్టు వేరుతో తయారు చేసినటువంటిదే. సరే, ఏదైనా ఈ శనికి సంబంధించినటువంటి మొక్క అది, దాన్ని పూజించడం వల్ల శని దోషాలన్నీ నివారింపబడి ఆయన అనుగ్రహం కూడా కలుగుతుంది అనేటువంటిది ఇంకొక రహస్యం. ఇకపోతే నవరాత్రి ఉత్సవాల్లో ఈ శమికి సంబంధించినంత వరకు ఈ కరంగుళి మాలని సప్తమి, అష్టమి, నవముల్లో అమ్మవారి దగ్గర పెట్టి పూజించి, దశమి నాడు దీన్ని మీరు ధరించి శమీ పూజ చేసి ధరించినట్టయితే మంచి ఫలితం ఏర్పడుతుంది అని వెనుకట పెద్దలు చెప్పేది రహస్యంగా. ఇప్పుడు అంతా బహిర్గతమైపోయి అందరికీ తెలిసింది. దాన్ని పాటించి శుభాలని పొందాల్సిందిగా విజ్ఞప్తి.